పేరు సిఎల్ యాదగిరి, గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. గద్దర్తో 1998 నుండి అతి దగ్గరగా ఉండి అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్నా. మరి అప్పటి నుండి 97లో ఆయన చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపినప్పటి నుండి మరి అతనితోనే నా పిల్లల పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి అతనితోనే ఉండి ఆయనకు రక్షణగా ఉన్నాము. మరి నైల్ గ్యాంగ్ ఆయన చంపే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని తరిమి కొట్టినాము. ఆ విధంగా ఎప్పుడైనా ప్రోగ్రాంలో పోవాలంటే మొట్టమొదటిసారిగా మరి ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న డ్రైవర్ల సంఘం నుంచి ఒక్కొక్కరు ఒక రోజు ఒక వెహికల్ పంపించాలంటే వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పటిదాకా పెద్దలు నారాయణ చెప్పినట్టు మరి చింతల కనకారెడ్డి నా క్లాస్మేట్, ఆయన ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిండు. మరి ఆయన మొట్టమొదటిసారిగా అరే అన్నకు ఒక కారు కావాలరా బే అని చెప్తే ఆయన తీసుకున్నటువంటి బొల్లేరో కారు 3 నెలల ముందు తీసుకున్నటువంటి కారును గద్దర్ అన్నకి ఇచ్చిండు. గద్దర్ దాంట్లోనే శాంతి యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యవంతం తెలంగాణ కోసం చైతన్యవంతం చేసి మరి చేసిన సంగతి అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత అది పాడైపోయిందని స్కార్పియో ఇప్పించాడు. అది అంతా 3 లక్షలు వచ్చింది బొలెరో అంతే. ఆ 3 లక్షలు దీంట్లో కలిపి మళ్ళా ఇన్స్టాల్మెంట్లో స్కార్పియో తీసుకున్నారు. స్కార్పియో కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే ఆ తర్వాత ఇన్నోవా కారు తీసుకున్నారు. ఆ ఇన్నోవా కారు కూడా ఇప్పటికి ఉన్నది, దాని అమౌంట్ కూడా తేరిపోయింది. మరి ఆ ఇన్నోవా కారుని తీసుకోమంటే కనకారెడ్డి గారు వాపసు తీసుకోలేదు, అది ఇప్పటికీ కారు అలాగనే ఉంది. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఆడితే చాలా దాన్ని తీవ్రంగా గద్దర్ అభిమానులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పటిదాకా పెద్దలు నారాయణ చెప్పినట్టు దాని అమౌంట్ ఎంతనో, దాని షోరూమ్ ఎక్కడ తీసినావో, దాని రిసిప్ట్లు అవన్నీ ఉంటాయి, ఎవరి పేరు మీద తీసినావు, ఏంది, ఏ వెహికల్ అని తెలియజేస్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏంటంటే గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్తో క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే, అది మాకు కూడా తెలుసు. అన్నదమ్ములాగా బాగా మాట్లాడుకునే వాళ్ళు, ఆయన జేబులో ఏమైనా డబ్బులు ఉంటే తీసుకునేవాడు. ఆయనే స్వయంగా మీడియా కూడా చెప్పిన సంగతి ఈరోజు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ. మరి ఆయన చెప్పిన సంగతి కూడా మీకు అందరూ చూసి ఉండవచ్చు సెల్ ఫోన్లలో. మరి ఆ విధంగా గద్దర్ గారు ఎప్పుడైనా కానీ ప్రజల మీద ఆధారపడి బతికేవాడు, ప్రజల దగ్గరనే డబ్బులు అడుగుకునేవాడు. మరి చిన్న పిల్లగాడి నుంచి ముసలాగా ఆమె పింఛన్ డబ్బుల నుంచి కూడా 100-200 జోలలో వేసే సంఘటనలు ఒక్కొక్కళ్ళు. మరి ఆ వచ్చిన డబ్బులు కూడా కళాకారులకు పంచడము, తర్వాత చిన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర పెట్టుకోవడము. ఇప్పటికీ మూట అట్లనే ఉన్నది ఆయన మూట, అది మరి ఆ విధంగా చేసేవాడు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.